హలో అండి. ఈరోజు మనం పంజాబ్ డ్రెస్ కటింగ్, స్టిచ్చింగ్ 2 చూద్దాం. ముందుగా మనం లైనింగ్ అనేది 4 మడతల్లాగా వేసుకున్న తర్వాత భుజం మొత్తం లెంత్ అనేది 6 ఇంచులకి డ్రా చేసుకొని నెక్ 3 ఇంచులు, భుజం 3 ఇంచులకి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత నెక్ పొడవు వచ్చేసి 5 ఇంచులు డ్రా చేసుకోవాలి. సంకకల్లి 6 ఇంచులకి ఇలాగ డ్రా చేసుకోవాలి. మనం కుట్టేటప్పుడు నెక్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసి లైనింగ్ అనేది నడుము దగ్గర 10 ఇంచుల చీలికల కోసం 10 ఇంచుల దగ్గర మార్క్ అనేది ఇచ్చుకొని ఈ విధంగా అనమాట సైడ్ జాయింట్లు ఇక్కడే కట్ చేసుకోవాలి. ఈ 10 ఇంచుల దగ్గర ఈ విధంగా గుర్తించుకున్న తర్వాత మనం గుర్తు పెట్టిన దగ్గర నుంచి చంక కళ్ళు అనేది క్రాస్గా ఇలా కట్ చేయాలి. ఇలా కట్ చేస్తే నడుము అనేది బాగుంటుంది. డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. కట్ చేసిన తర్వాత మనం అసలు క్లాత్ అనేది ఈ విధంగా 1 ఇంచ్ అనేది ఎక్కువ లైనింగ్ కంటే ఎక్కువ ఉంచి ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం భుజం దగ్గర కూడా 3 ఇంచులు, భుజం 3 ఇంచులు నెక్కు కదా, అక్కడ కూడా గుర్తు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు చేతులు కట్ చేసుకోవాలి కాబట్టి 4 మడతలు వేసుకొని ఇలాగనమాట 7 ఇంచులకు అనేది అంటే లైనింగ్ అసలు క్లాత్ 2 ఇదే, నేను లైనింగ్ వేయట్లేదు అందుకని అసలు క్లాతే ఈ విధంగా పెట్టుకొని 7 ఇంచులు అనేది చేతుల పొడవు, 3 ఇంచులు అనేది ఇలాగ బుట్ట రావటానికి ఇలాగ రౌండ్గా తీసి 3 ఇంచుల దగ్గర చంకకళ్ళు వచ్చేసరికి కరెక్ట్గా ఉండాలి. అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న చేతులు అనేది ఈ విధంగా 2 అనేది లైనింగ్ లేదు కాబట్టి ఇవే జాయింట్ చేయాలి. ఏది పైకి వేయాలి, ఏది లోపలికి ఉండాలని చూసుకొని మనం డిజైన్ అనేది చూసుకొని పైకి ఏది ఉంటే బాగుంటుందని చూసుకొని ఈ విధంగా ఒక కుట్టేసి మరలా తిప్పి ఈ విధంగా కుట్టుకోవాలి. మనం బుట్టకి 2.5 ఇంచులకి మార్క్ ఇచ్చాము కదా, అది అనేది అంతవరకు మనం ఎంత అనేది బుట్ట కట్ చేసామో అంతే మనం బుట్ట అనేది ఈ విధంగా కుట్టుకోవాలి. చూడండి ఇలాగనమాట రౌండ్గా చూడండి బాగుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా నెక్ కోసం నెక్ కట్ చేయలేదు కాబట్టి 5 ఇంచులకి ఇలాగా నెక్ పొడవు అనేది ఈ విధంగా డ్రా చేసుకొని ఇలాగనమాట నెక్ కొంచెం ఇక్కడి నుంచి కొంచెం క్రాస్గా, అక్కడి నుంచి కొంచెం కిందకు వచ్చేసరికి ఇలాగనమాట చూడండి. నెక్ డిజైన్ సింపుల్గా బాగుంది చూడటానికి. ఇలాగనే కట్ చేసిన తర్వాత అసలు క్లాత్ మీద అనేది మనం ఈ విధంగా పెట్టి 1/2 ఇంచ్ అనేది ఖర్చు ఉంచుకొని కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది కట్ చేసి అక్కడక్కడ కట్ చేయాలి. కట్ చేస్తే మనకి మూలలు అనేది బాగా తిరుగుతుంది. ఇలా కట్ చేసిన తర్వాత మనం తిప్పి ఈ విధంగా చూసుకొని క్లాత్ ఎక్కడ లాగకుండా చూసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత చుట్టూరా చంకకల్లి ఒక కుట్టు వేసుకోవాలి. చంకకల్లి వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం ఇలాగనమాట నెక్ పొడవు దానిలాగే ముందు ఫ్రంట్ పార్ట్ లాగే నెక్ పొడవు అనేది చూసుకొని ఈ డిజైన్ అనేది కట్ చేసుకోవాలి. కిందికి వచ్చేసరికి పైన ఏమో నెక్ కల్లి బోట్ నెక్ లాగా, కిందికి వచ్చేసరికి డైమండ్ లాగా ఇలా కట్ చేసుకొని మనం డోరీస్ అనేది ముందే కుట్టి ఇలాగ ఉంచుకోవాలి. ఆ డోరీస్ అనేది ఈ విధంగా అనమాట నెక్ మూల దగ్గర కరెక్ట్గా మూల దగ్గర పెట్టి డోరీ అనేది లాగితే మనకి నెక్ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసిద్ది. ఇలాగనమాట చూడండి నేను ఎలా కట్ చేశాను. నెక్ డిజైన్ అనేది సేమ్ అలాగే వచ్చింది. కట్ చేసిన తర్వాత ఇప్పుడు 2 భుజాలు అనేది ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ అనేది ఖర్చు ఉంచుకొని జాయింట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కుట్టి ఉంచుకున్న చేతులు అనేది 2 సమానంగా పట్టుకొని ఆ అంచు ఈ అంచు చూసుకొని మధ్యలో ఎక్కడికి వచ్చిద్దో అక్కడ గుర్తైనా పెట్టుకోవచ్చు, లేకపోతే నాలాగైనా ఇలా వేయండి. నేనైతే గుర్తేం పెట్టుకోను, 2 సమానంగా పట్టుకొని మధ్యలో సగానికి చూసుకొని ఇలా వేసుకుంటాను. వేసుకున్న తర్వాత 2 చేతులు అనేది ఇలా జాయింట్ వేసుకోండి. తర్వాత సైడ్ జాయింట్ కోసం మనం ఖర్చు ఎంత అయితే పెట్టుకున్నామో అంత కుట్టుకొని మనం చీలికల కోసం మనం గుర్తు పెట్టుకున్న దగ్గర అనేది రఫ్ చేసుకొని వదిలేయాలి. ఫస్ట్ ఒక కుట్టు అనేది ఇలాగనమాట ఇక్కడ రఫ్ చేసి వదిలేస్తే మనకి చీలికలు అనేది బాగా తిరుగుతుంది. తర్వాత చూసుకొని లూజ్ ఉందా లేదా అని చూసుకొని సైడ్ కుట్లు అనేది వేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా వేసుకున్న తర్వాత చూడండి మళ్ళీ ఇంకొక కుట్టు అనేది వేసి రఫ్ చేసిన కుట్టు దగ్గర నుంచి మరలా ఇలా రానిచ్చి 2-3 కుట్లు అనేది ఎక్స్ట్రా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం సైడ్ పంజాబ్ డ్రెస్కి చీలికలు కుట్టడానికి సైడ్ అనేది మనం కింది వైపు నుంచి
లైనింగ్ అసలు క్లాత్ కంటే ఎంత పెట్టాము చూసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇదిగో చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో మనకి. ఇలాగనమాట. ఇలాగ మడుచుకొని ఎంతైతే మనం ఖర్చు ఉంచుకున్నామో కట్ చేసేటప్పుడు అలాగే ఉంచుకొని ఇలాగనమాట కిందికి కుట్టుకోవాలి. చూడండి లైనింగ్ కూడా ఆ సైడ్ అయిపోయిన తర్వాత ఈ సైడ్ కూడా లైనింగ్ అనేది ఇలాగ పట్టుకొని చూడాలి. ఎందుకంటే లోపల లైనింగ్ అనేది ఎక్కువ లేకుండా సమానంగా చూసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. రానిచ్చిన తర్వాత ఇప్పుడు ఇటు పక్క ఖర్చు అనేది ఇట్లాగి ఇలాగనమాట ఇలా కుట్టేసుకొని పలకలాగా వేసుకొని చూడండి ఇలాగ సింపుల్గా అయిపోయిద్దండి డ్రెస్ కటింగ్ అనేది ఈజీగా. ఒకసారి ట్రై చేయండి. ఈ పంజాబ్ డ్రెస్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో చీలిక అనేది. వచ్చిన తర్వాత వేసిన తర్వాత ఇలాగ మళ్ళీ సైడున ఒక కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకుంటే మనకి చూడటానికి నీట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇటువైపు కూడా అలాగే వేసుకోవాలి. చూడండి ఇలాగనమాట నిదానంగా చూసుకొని క్లాత్ ముడతలు పడుతుందో లేదో అని చూసుకొని వేసుకోవాలి. ఎలా ఉందో లైక్ చేయండి.